శ్రీమాత్రే నమాస్. నమస్కారం. నేను పండిట్ సూర్యప్రకాష్. 26 ఏప్రిల్ 2026 నుండి 2 మే 2026 వరకు వృశ్చిక రాశి వారికి ఈ వారఫలం. ప్రియమైన బిడ్డలారా, మీ రాశికి ఈ వారం అత్యంత ప్రత్యేకమైనది. ఎందుకంటే మీనరాశిలో అంటే మీ 5వ భావంలో, 5వ భావం అంటే ప్రేమ, సృజనాత్మకత, విద్య, సంతానం విషయాలను నడిపించే స్థానం. అక్కడ శని, కుజుడు, బుధుడు అనే 3 గ్రహాలు కలిసి ఉన్నాయి. ఈ అరుదైన త్రిగ్రహ కలయిక మీ జీవితంలో గొప్ప మార్పులకు బీజం వేస్తుంది. శని క్రమశిక్షణ నేర్పిస్తాడు, కుజుడు ధైర్యం ఇస్తాడు, బుధుడుకు తెలివిని పెంచుతాడు. కానీ జాగ్రత్త, 5వ భావంలో ఈ ఒత్తిడి వల్ల పెట్టుబడులలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఈ వారంలో ముఖ్యమైన రోజులు చెప్పాలంటే ఆదివారం చంద్రుడు సింహరాశిలో అంటే మీ 10వ భావంలో ఉంటాడు. 10వ భావం వృత్తి రంగాన్ని సూచిస్తుంది కాబట్టి కెరీర్ విషయాలలో శుభ ఫలితాలు వస్తాయి. సోమవారం మోహిని ఏకాదశి. ఏకాదశి అంటే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన పవిత్ర ఉపవాస దినం. ఈ రోజు ఉపవాసం చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. బుధవారం ప్రదోష వ్రతం, శివుని ఆరాధనకు అద్భుతమైన సాయంకాలం. గురువారం బుధుడు మేషరాశిలోకి అంటే మీ 6వ భావంలోకి మారతాడు. 6వ భావం ఆరోగ్యం, శత్రుజయం సూచిస్తుంది. ఇది మీ సమస్యలు తగ్గడానికి సహాయపడుతుంది. శుక్రవారం వైశాఖ పూర్ణిమ, బుద్ధ పూర్ణిమ కూడా. పూర్ణిమ అంటే నెల మొత్తంలో చంద్రుడు పూర్తిగా ప్రకాశించే రోజు. ఈ రోజు సత్యనారాయణ పూజ చేయడం అత్యంత శుభం. మీ లక్కీ నంబర్ 9. లక్కీ రంగు ఎరుపు. మీకు అత్యంత అనుకూలమైన రోజు శుక్రవారం. ఈ వారంలో ఏ రోజు మీకు ఎక్కువ ప్రభావవంతంగా అనిపించిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.